జయ హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి కూడా నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము తటవర్తి రాజలక్ష్మి మేడం వారు అందించినటువంటి జ్ఞానం తెలుసుకుందాము. అదేమిటంటే, పతంజలి మహర్షి వారు అందించినటువంటి చిత్తవృత్తి నిరోధ అనే అంశం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. చిత్తవృత్తి నిరోధ అంటే ఏమిటి? చిత్తము అంటే మనస్సు, వృత్తులు అంటే పనులు, అలాగే నిరోధ అంటే వాటిని ఎలా నివారించాలి అనేది. మరి ఈ మనసు చేసే పనులు ఏమిటి అంటే, ఈ మనసు ఏ పనులు చేస్తుంది అంటే ఆలోచనలు చేస్తుంది. ఈ ఆలోచనలు మనం నిరోధించుకోవాలి. మరి ఎలా అంటే, ఎప్పుడైతే మనము ధ్యాన సాధన చేస్తూ ఇంద్రియాలను బాహ్యం వైపు, బాహ్య ప్రపంచం వైపు ఉంచితే ఈ మనస్సు అనేది శక్తిహీనమవుతుంది, అలాగే ఇంద్రియాలు కూడా శక్తిహీనమవుతుంది. అదే కనుక మనము ఆ ఇంద్రియాలను, ఆ మనస్సును, అంతరేంద్రియం మనస్సును, మరి బాహ్యేంద్రియాలంటే అందరికీ తెలుసు కదా, కళ్ళు, నోరు, చెవులు, ఇలా ఇవన్నీ, కాళ్ళు, చేతులు, ఇవి అన్నీ బాహ్యేంద్రియాలు. మరి అంతరేంద్రియం అంటే మనస్సు అని మనము ఇదివరకే చెప్పుకున్నాం. వీటిని మనం అంతర్ముఖం చేసినప్పుడు ఈ చిత్తము అనేది ఏమవుతుంది? నిశ్చలమవుతుంది. అప్పుడు ఎప్పుడైతే నిశ్చలమయ్యి మనము ఆత్మవైపు, ఈ ఇంద్రియాలను మనము ఆత్మవైపు మరల్చుతామో అప్పుడు ఈ ఇంద్రియాలు శక్తివంతమవుతాయి. అప్పుడు ఆలోచనలు అనేవి తగ్గుతూ వస్తాయన్నమాట. అందుకని ఈ ఇంద్రియాలను మనం బాహ్యం వైపు తిప్పితే శక్తిహీనమవుతాయి, అదే ఆత్మ వైపు తిప్పితే అవి శక్తివంతమవుతాయి ఈ ఇంద్రియాలు. మరి ఈ వృత్తులు ఎలా ఏర్పడుతున్నాయి? ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మరి మరి ఈ మనస్సు నిశ్చలం అవ్వాలి అంటే ఏమి చేయాలి అంటే, చూడకూడనివి చూడకూడదు, మాట్లాడకూడనివి మాట్లాడకూడదు, వినకూడనివి వినకూడదు, తినకూడనివి తినకూడదు. ఏది అవసరమో అది మాత్రమే చేస్తే మనకు ఈ వృత్తులు అంటే ఈ ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి, తగ్గుముఖం పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఒక షాపింగ్కి వెళ్ళినా, లేదు ఒక మూవీకి వెళ్ళినా కూడా మనము అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాము. ఇంటికి వచ్చి ఇంట్లో పనులు చేసుకుంటాము, భోజనం చేస్తాము. సరే ఇంకా సమయం ఉంది కదా అని మనం ధ్యానంలో కూర్చుంటాము. కూర్చున్నప్పుడు తిరిగి మనకు అవి రిపీటెడ్గా మనకి ఆలోచనలోకి వస్తూ ఉంటాయి. మరి ఇటువంటివి చేసినప్పుడు మనకి అవే తిరిగి ఆలోచనలుగా ఏర్పడుతున్నాయి. మరి మనము శ్వాస మీద ధ్యాస పెడితేనే కదా మనకి ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. మరి ఈ ఆలోచనలే మనకు వాసనలుగా చిత్తంలో ఏర్పడిపోతున్నాయి. ఏర్పడిపోయినప్పుడు మనం శ్వాస మీద ధ్యాస అనేది పెట్టలేకపోతున్నాము. ఎందుకంటే ఇవే వాసనలుగా ఏర్పడిపోయి మనకి ఇవే ఆలోచనలుగా మనకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఈ ఆలోచనలను గమనించుకోవాలి. ఈ ఆలోచనలు మనకు ఉపయోగకరమైనవా, నష్టం కలిగించేవా అని. మంచివి వస్తే మన ధ్యానానికి వాటికి సంబంధించిన ప్లాన్స్ ఇట్లాంటివి ఏవైనా వస్తే ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఏవైనా మంచి విషయాలు మనకి ఆత్మపరంగా ఏమైనా అందినప్పుడు వాటిని మనము వినవచ్చు, వాటిని మనం తిరిగి మళ్ళీ రాసుకోవచ్చు. లేదు, ఇలా ఇరుగు పొరుగు వారి మాటల గురించి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, మూవీస్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటికి వెళ్ళడం తగ్గించుకోవాలి. అలాగే మనం ఎరుకతో ఉండి ఆ ఆలోచనల వెంట పోకుండా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ మనము ధ్యానం చేసుకోవడం వల్ల కూడా కొంత తగ్గుతూ అనేది జరుగుతుంది. కానీ చాలా ఇది సమయాన్ని వృధా చేస్తుంది. కాబట్టి మనం అటువంటి వాటికి వెళ్ళకుండా ఉంటే మనకి చక్కగా ధ్యానం అనేది కుదురుతుంది. మరి ఈ వాసనలు అనేవి మనం ప్రస్తుతం ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చి వాటికి వెళ్ళడం తగ్గించేసాము, అయినా కూడా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఈ వాసనలు అనేవి ఈ జన్మలోవే కావు, గత జన్మలోవి కూడా ఉంటాయి. కాబట్టి కొంత మనకి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వాసనలు, గత జన్మ వాసనలను తొలగించుకోవడానికే మనము ఈ ధ్యాన సాధన అనేది చేస్తున్నాము.
కానీ మరి ఇప్పుడు కూడా మనము కొన్ని కొత్త వాసనలు అంటించుకున్నామే అనుకోండి, మరి ఇంకా కొత్త వాసనలు ఆ చిత్తం మీద ఆ మనసు మీద ఏర్పడతాయి. కాబట్టి మనం వర్తమానంలో ఉంటే కనుక మనకి కొత్త వాసనలు అనేవి మనకి మనసులో ఏర్పడవు. ఈ మనసులో అంటే ఈ చిత్తంలో వాసనలు, ఈ చిత్తము వాసనతో నిండి ఉంటే ఈ చిత్తంలో వాసుదేవుడు కూడా ఉండడు అని మనకి రాజలక్ష్మి మేడం వారు కూడా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మనము చిత్త వృత్తి నిరోధ అనే దానిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రియాలను బాహ్యం వైపు తిప్పకూడదు, ఎంతసేపు వాటిని అంతర్ముఖం చేయాలి. అనవసరమైన విషయాల్లో మనము తలదూర్చకూడదు, అనవసరమైన ఆలోచనలు చేయకూడదు, అనవసరమైనవి తినకూడదు. అందుకే మనకి చక్కని ఆహార నియమాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి ఆహార నియమాలను కఠినంగా పాటిస్తే మనము చక్కగా ధ్యాన సాధన చేసుకోగలుగుతాము, మన చిత్తము ఆత్మ వైపు దృష్టి పెట్టగలుగుతాము. కాబట్టి చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి వారు చెప్పడం జరిగింది. దానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ చిత్తానికి ఎటువంటి వృత్తులు వాసనలు అంటించుకోకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనము గ్రహించి చక్కని ధ్యాన సాధన చేసుకోవాలి. శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ మనము చక్కగా ఆత్మ వైపు మనము ఆత్మతో అనుసంధానమయ్యి ఆ పరమాత్మ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇదండి నేను మేడం వారి ద్వారా తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.